రాజమహేంద్రవరం నగరంలోని పలు డివిజన్లకు తాగునీటి సరఫరా మెరుగుదలకు కీలక అడుగు పడింది. నగరంలోని టింబర్ యార్డ్ ప్రాంతంలో నిర్మించిన 1000 కిలోలీటర్ల సామర్థ్యం సుమారు 10 లక్షల లీటర్లు కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ను నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి 3.6 కోట్ల వ్యయంతో ఈ ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు సీతంపేట ఓవర్ హెడ్ ట్యాంక్ పై ఆధారపడి ఉన్న 34 నుంచి 42 వార్డులకు తగిన నీటి సరఫరా అందించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ముఖ్యంగా ఆప్లాండ్ ప్రాంతాల కారణంగా రోజుకు 2 పూటల సరిపడ నీరు అందించలేకపోయామని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన ట్యాంక్ ద్వారా 34, 40, 41 వార్డులకు పూర్తి స్థాయిలో అలాగే చుట్టుపక్కల వార్డులకు నీటి సరఫరా అందిస్తామని చెప్పారు. నమస్కారం. ఈరోజు మనము ఒక ఏఎల్ఎస్ఆర్కి ఓపెనింగ్ ఇది 1000 KL కెపాసిటీకి అరౌండ్ 7 వార్డ్స్కి పాపులేషన్కి యూజ్ అవ్వడం వల్ల ఇది ఏఎల్ఎస్ఆర్ ఎప్పుడే ఓపెన్ చేయడం జరిగింది. స్పెసిఫిక్గా ఈ ఏరియాలో కొంచెం అప్లైన్ ఏరియా ఉన్నాయి కాబట్టి అక్కడ టేలైన్ వరకు టోటల్ 1 hour మనము వీఆర్ నాట్ ఏబుల్ టు సప్లై వాటర్ దిస్ టైం. ఈ ఏఎల్ఎస్ఆర్ వచ్చిన తర్వాత ఇవన్నీ 7 వార్డ్స్కి మొత్తం పాపులేషన్కి ప్రతిరోజు 2 times ఈజీగా 1 hour మినిమం వాటర్ సప్లై కన్ఫర్మ్ అవుతుంది. సో సిన్స్ ఈ టైంలో మనకి వర్ష కూడా తక్కువ ఉన్నాయి, ప్రొజెక్షన్స్ కూడా ఇలాగా ఉన్నాయి, దట్ సమ్మర్స్ కూడా టెంపరేచర్స్ విల్ బీ హైయర్. సో ఆ దృష్టిలో చూస్తే మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై కంపల్సరీ ఇన్షూర్ చేసడానికి అవసరం ఉంది. సెకండ్, మనకి నెక్స్ట్ ఇయర్ పుష్కరం ఆల్సో ఉంది కాబట్టి అక్కడ మనకి ఓవరాల్ కెపాసిటీ ఎన్హాన్స్ చేసడానికి కంపల్సరీ అవసరం ఉంది. ప్రతి ఒక్క పర్సన్కి ఇండివిజువల్ హౌసెస్లో కూడా ఎక్స్ట్రా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కూడా వస్తారు. సో ఇంటికి లెవెల్ తక్ మనకి ఇది బయటకి మనము వాటర్ సప్లై ఎన్హాన్స్ చేస్తాము, రోడ్ మీద పిల్గ్రిమ్స్కి అరేంజ్ చేస్తాము, కానీ ఎవ్రీ ఇంటికి కూడా మనకి 1 hour మినిమం వాటర్ సప్లై ఆ టైం కూడా చేయాలి. సో దీని గురించి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్గా అవుతుంది. ఇప్పుడు 15 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నుంచి ఇది 3 crore 6 lakhs వరకు అమౌంట్ ఖర్చు పెట్టి దిస్ వర్క్ హెస్ బిన్ కంప్లీటెడ్. ఇప్పుడు ఇమీడియట్లీ ఇది ఈ అన్ని 7 వార్డ్స్కి అన్ని ఎవ్రీ డే 2 hours సప్లై వాటర్ సప్లై మార్నింగ్ ఈవినింగ్ ఈ తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. 1000 కిలోలీటర్స్ అంటే సుమారు 10 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ని ఈరోజు కూటమి ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 3,06,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసుకొని ఈరోజు అధికారికంగా ప్రారంభించుకుంటున్నామని చాలా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు సీతంపేట దగ్గర ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ నుంచి 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42 అంటే 9 వార్డులకి అంటే 9 వార్డ్స్కి అదే ట్యాంక్ నుంచి ఏదైతే ఇక్కడ 10 mld ఉందో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వాటరు ప్యూరిఫికేషన్ అయిన తర్వాత ఈ వాటర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అందించేవాళ్ళం. అక్కడ అన్నీ కూడా చాలా అప్లాండ్ ఏరియాస్ ఉన్నాయి. దానివల్ల ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా గంట కూడా సరిగ్గా ఇవ్వలేకపోయేవాళ్ళం. పదే ప్రజలు అనేవారు ఈ ఇబ్బందిని ఎలా అధిగమించాలనేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం జరిగిందో ఈరోజు ప్రారంభించుకున్నామో ఈ ట్యాంక్ ఎక్స్క్లూజివ్గా సంపూర్ణంగా 34వ వార్డు ఏదైతే నిర్మాణం జరిగిందో 40వ వార్డు పక్కనే ఉన్న 41వ వార్డు ఈ 3 వార్డులతో పాటు ఈ 3 వార్డులు మొత్తానికి ఇస్తూ పార్షియల్గా 35, 36, 37, 38, 39, 42 వార్డులకి పార్షియల్గా అంటే నేను ఇప్పుడు చెప్పిన ఏదైతే వార్డులు ఉన్నాయో ఈ వార్డులన్నిటికీ కూడా సీతంపేట దగ్గర ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కూడా వెళ్తాయి. వాటితో పాటు ఇక్కడి నుంచి కూడా 34, 40, 41 వార్డులకి సంపూర్ణంగా ఇవ్వగా ఏదైతే మిగిలిన నీటిని అక్కడ సీతంపేట ఓవర్ హెడ్ ట్యాంక్కి అనుసంధానం చేసుకుంటూ 2 పూట్ల సుమారు 1 గంట ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట తగ్గకుండా ఇచ్చే విధంగా ఈ యొక్క ట్యాంక్ని లైనింగ్ అంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఎండాకాలం సమీపిస్తూ ఉన్న తరుణంలో ఒక ఆలోచనతో ఈ ట్యాంక్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, ఎందుకంటే ఇక్కడ 10 mld ఉంది, దీనికి రా వాటర్ ఎక్కడి నుంచి పికప్ చేసుకుంటున్నాం, లాస్ట్ పిన్ దగ్గర టెంపరీ సెటప్, అది పవర్ బ్రేక్ డౌన్ అయ్యింది అనుకుందాం, వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుద్ది? ఇక్కడి నుంచే క్వారీ ప్రాంతం కూడా నీరు వెళ్తూ ఉంది. క్వారీ ప్రాంతంలోని 5 వార్డులకు కూడా
అలాగే ఇక్కడి నుంచి సీతంపేట రిజర్వాయర్కి వెళ్తుంది. పవర్ బ్రేక్ డౌన్ అయితే ఎలాగెళ్తుంది నీరు? ఏ రోజైనా వైసీపీ పార్టీ వాళ్ళు ఆలోచించారా? మేము వచ్చాం, దృష్టి సారించాం, ₹1 కోటి విలువ చేసే జనరేటర్ని ఇక్కడ అమర్చి ఏ విధమైన అంతర్యం లేకుండా అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై ఇచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జనరేటర్ని కూడా ఇక్కడ పెట్టాం. ఇది ఒక పరిష్కారం అయితే, క్వారీ ప్రాంతానికి ఇప్పటికే చెప్పున్నాం, ఇదే ప్రాంతంలో 10 MLD ఏదైతే ఉందో దీనికి అదనంగా ఇంకొక 20 MLD నిర్మాణం చేసి ఇక్కడి నుంచే క్వారీ ప్రాంతానికి, ఆ క్వారీ ప్రాంతంలో 5 వార్డులకి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట నీరు ఇచ్చే విధంగా అక్కడ ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. అక్కడ సారందరమెట్ట దగ్గర ఉన్నాయి, బర్మా కాలనీలో ఉన్నాయి. అదనంగా ఇంకో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. అది సారందరమెట్టలోనా లేకపోతే బర్మా కాలనీ 2 చోట్ల కూడా స్థలం ఉంది. అది కూడా 1000 KL కెపాసిటీ ఉన్న ట్యాంక్ని అదనంగా ఇంకొక రిజర్వాయర్ కూడా నిర్మాణం చేసుకొని క్వారీ ప్రాంతానికి కూడా శాశ్వత పరిష్కారం చూపించబోతా ఉన్నాం. ఆ ప్రోగ్రామ్ ఏదైతే అమృత్ 2.0 95 crores కార్యక్రమం, ఇక్కడే ఇంకొక 20 MLD కట్టబోతా ఉన్నాం. ఇక్కడి నుంచి అది పంపించబోతా ఉన్నాం. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, కూటమి ప్రభుత్వంకి ఉన్న అవగాహన. నేను పదే అంటా ఉంటాను, 3 దఫాలు కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది అని అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఏం చేశారని మాట్లాడే అవగాహన లేని వ్యక్తులకి సమాధానం ఇదే. 3 దఫాలు టీడీపీ కైవసం చేసుకుంది కాబట్టే, అవగాహన ఉంది కాబట్టే, ఏ ప్రాంతంలో నీటి కొరత ఉంది, ఏ ప్రాంతానికి ఏ సమస్య ఉందని తెలుసు కాబట్టే ఈ నిర్ణయాలు ఇంత త్వరగతిని తీసుకుంటున్నాం. 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాకముందే ఒక జనరేటర్ పెట్టాం, ₹1 కోటి విలువ చేసే జనరేటర్. అమృత్ 2.0 95 కోట్లతోటి 70-80 సంవత్సరాల ఒక సమస్యను పరిష్కరించాం. ఎండాకాలంలో ఇబ్బంది కలగకుండా ఈరోజు ఓవర్ హెడ్ ట్యాంక్ను కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇది అవగాహన కలిగిన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలు కూడా గమనించాలని మరొక్కసారి తెలియచేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ గారికి, అధికారులకి, నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కరించుకుంటూ, గొప్ప కార్యక్రమం, శుభదినం. 2-3 రోజుల్లోనే ఫుల్ కెపాసిటీ రన్నింగ్లోకి వస్తుంది. ఈ ప్రాంత ప్రజలు ఏదైతే విశ్వాసం, నమ్మకం మా పైన పెట్టుకొని ఎప్పటి నుంచో మా వెన్నంటే ఉన్నారు, ఈ 34వ వార్డు కానీ 40 కానీ 41 ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి వార్డు సప్లై వెళ్ళే ప్రతి వార్డులో ప్రజలు మా వెన్నంటే కష్టకాలంలో ఉన్నారు. రాష్ట్రంలో గాలి ఎటు వీస్తున్నా కూడా మా వెన్నంటే ఉన్నారు. కాబట్టే వాళ్ళకి బాధ్యతతో ఇవన్నీ కూడా చేస్తున్నామని మరొక్కసారి తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు.